జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా వనభోజనాలలోది ఫైనల్ పార్ట్ ఇప్పుడు అప్లోడ్ చేశాను, చూడండి. దీనికి ఎక్కువ ఎంతూజియాజం ఉంది. మనం ఏం పెడతాం అనుకుంటున్నాం ఫుడ్ కోసం ఏమన్నా దగ్గరికి వచ్చిన అది ఎక్కడికి ఇట్లా ఎంత ఆరాట పడుతుంది కదా. ఇవి ఈమూస్ అండి, ఫ్లైట్లెస్ బర్డ్స్. ఈ మధ్య ఈ ఈమూ ఫార్మింగ్ చాలా ఎక్కువ చేస్తున్నారు. అంటే ఫర్ మనీ పర్పసే అనుకోండి. వీళ్ళకి ఇంట్రెస్ట్ బర్డ్స్, యానిమల్స్, ప్లాంట్స్ మొత్తం అన్నీని అందుకని పెట్టుకున్నారు. బట్ ఇన్ జనరల్ వాటిని అన్నీ కూడా ఉపయోగిస్తాయట. ఈకలు కూడా ఆయుర్వేదంలో ఉపయోగిస్తాయట. దేనికి పెట్టారు సుప్రియ? ఫిల్టరేషన్ ఆఫ్ వాటర్. ఇదేంటంటే ఒక ఈకో సిస్టమ్ లాగా అనమాట. అలా వెళ్ళొస్తాను. ఇక్కడ అంతా ఇది బాగున్నాడు క్యూటీ పై. ఇది అది ఫ్లవర్ వస్తుంది. దీనికి ఏం సాయిల్ అవసరం ఉండదు. ఓకే, ఎయిర్లోనే ఎయిర్ ప్లాంట్స్. ఇదంతా ఎయిర్ ప్లాంట్స్. ఇక్కడ పెట్టి బట్ కింద వాటర్ ఉంది. ఓ దీని మీద వచ్చినవి అవి ఎయిర్ ప్లాంట్స్. ఆ బుజ్జివి. అమ్మ ఇప్పుడు ఇందులో కానీ ఫోన్ పడిందో అయిపోయింది నా పెళ్ళి. రామ్మ అవ్వట్లేదు, మనం అవ్వాలన్నప్పుడు జూమ్ అవ్వదు అది. ఆ ఎండిపోయిన కొమ్మల మీద ఉన్న చిన్న చిన్న గ్రీన్ పార్ట్ ఏవైతే ఉన్నాయో అవి ఎయిర్ ప్లాంట్స్ అటండి. వాటిని వీళ్ళు ఆ ఎండు కొమ్మల మీద పెట్టి గ్రో చేస్తున్నారు. అవి గాలిలో ఉన్న తేమతోటి ఎదుగుతాయట. వాటికి స్పెషల్గా మట్టి, నీళ్లు అవన్నీ ఏమీ అక్కర్లేదన్నమాట. సో వాటి కోసం కూడా ఒక రూమ్ కట్టించి అలా పెట్టి వాళ్ళు గ్రో చేస్తున్నారు. ఈ కిందేమో మల్టీ కలర్డ్ ఫిష్ వేశారనమాట. కొన్ని చిన్నవి, కొన్ని పెద్దవి ఫిష్ కూడా ఉన్నాయి. మధ్యాహ్నం టైం కదా, మా రిఫ్లెక్షనే ఎక్కువ పడుతుంది ఆ నీళ్ళలో. జాగ్రత్తగా చూడు. ఎందుకు చాలా దాహం వేస్తుంది ఇక్కడికి వచ్చినప్పటి నుంచి. ఇంటికి కోళ్ళు గీళ్ళు అన్ని చూపిస్తా. ఇది ఇంకొక ఏవియరీ తయారవుతుందండి. ఏవియరీ అంటే బర్డ్స్ ఉండే ప్లేస్ ఇంకా డెవలప్ చేస్తున్నారు. స్టేర్ కేస్ అది పెట్టారు. ఒక సైడ్ నుంచి ఎంట్రీ, ఇంకొక సైడ్ నుంచి ఎగ్జిట్ అనమాట. చుట్టూ చూసుకుంటూ వెళ్ళడానికి వీలుగా అలా తయారు చేస్తున్నారు. ఇంకొంచెం టైం పడుతుంది అది అవడానికి. నెక్స్ట్ మీరు చూడబోయేది ఒక వాటర్ చిన్న ఫౌంటైన్ లాగా వాళ్ళ అబ్బాయి తయారు చేశారట. ఇక్కడేం లేవు, వాటర్ కోసం వచ్చాను నేను. ఇక్కడ మీరు చూస్తున్నవి ఇగువానాస్ అండి. ఇవి చాలా కలర్స్లో ఉంటాయి. బేసికల్లీ ఇవి అమెరికాలో ఎక్కువ ఉంటాయి అన్నమాట. లిజర్డ్ ఫ్యామిలీకి సంబంధించినట్టే ఉంటాయి, ఆల్మోస్ట్ లిజర్డ్స్ లాగే, బట్ జైంట్ సైజు. ఆకులు అలములే తింటాయి ఇవి కూడా. ఇవి మటుకు ఎక్కువగా. ఇందులో చాలా కలర్స్ ఉంటాయి, మీరు చూడొచ్చు. ఇక్కడ ఒక రెడ్డిష్ బ్రౌన్ ఉంది. ఈ పక్కనేమో మామూలుగా yellowish టింజ్లో ఉన్నాయి. ఆ తర్వాత బ్లూ ఉన్నాయి. ఆ తర్వాత బ్లూ కలర్ ఉన్నాయని చెప్పాను కదా, బ్లూయిష్ గ్రీన్, ఇలా చాలా కలర్స్లో ఉన్నాయి. ఇదిగో ఇక్కడ చూడండి. మేము అనుకుంటున్నాం అనమాట ఇవి చాలా సంవత్సరాలు అయితే బతుకుతాయి, కరిస్తే చాలా పెయిన్ఫుల్ కూడా ఉంటుంది, అందుకే కదా వాటిని ఇలా సపరేట్గా చేసి పెట్టారు అని మాట్లాడుకుంటున్నాం. ఒకవేళ మనుషులే చాలా పాపాలు చేసేస్తే ఇలా వాటిల్లా పుడతారేమో అని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇవి చాలా ఎక్కువ సంవత్సరాలు బతుకుతాయి కూడాను. చాలా చూడ్డానికి పెద్ద అందంగా అయితే ఉండవు. సో ఇలా ఎవరైనా మరీ అతిగా
యానిమల్స్ని లవ్ చేసే వాళ్ళు పెంచుకుంటారు, కానీ మనలాంటి వాళ్ళం అయితే పెట్టుకోము వాటిని. ఈ కలర్ పువ్వు చాలా బాగుంది కదా, మెట్ట తామర అంటాము, మరి మీరేమంటారో నాకు చెప్పండి. నెక్స్ట్ మీరు చూడబోయే వీడియో క్లిప్పింగ్ మ్యూజికల్ చైర్స్ దండి. అందులో మ్యూజిక్ ప్లే అవుతుంది, అది నాకు పెట్టడానికి లేదు, అందుకని వేరే మ్యూజిక్ ప్లే చేశాను. చూసారు కదా ఫన్, ఇద్దరు ఒకే కుర్చీలో కూర్చొని ఎలా పడిపోయారో. సరే, ఇది భోజనాలు చేస్తున్నప్పుడుది వీడియో క్లిప్పింగ్ అండి. నెక్స్ట్ మీరు చూడబోయేది ఒక 1 minute గేమ్ అన్నమాట. ఫస్ట్ ఎవరైతే ఆడుతున్నట్టు అనిపిస్తుందో మీకు, ఆవిడ మనకి డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తున్నారు ఎలా ఆడాలి. ఫుడ్ అంతా కూడా సుప్రియ గారు అరేంజ్ చేశారండి, అంతా ఇంట్లో కుక్ చేశారు. ఇది దాల్ మఖని మీరు చూస్తున్నది, రోటీ, వాంగిబాత్, ఇది పులిహార మటుకు వడి బియ్యంతో ఒక ఆవిడ చేశారు, ఆవిడ తీసుకొచ్చారు. ఇది బిసిబెల్లబాత్ అండి. ఇది దద్దోజనం, లడ్డూలు, బూందీ, కార బూందీ లడ్డూలు, పికిల్స్ కూడాను, ఒకటి తీపి ఆవకాయ, ఇంకొకటి వెల్లుల్లిపాయ వేసిన పికిల్. ఇవన్నమాట అండి ఫుడ్. వస్తూనే వెల్కమ్ డ్రింక్ లాగా కొబ్బరి నీళ్ళు కూడా సర్వ్ చేశారనమాట. నాకంటే లెఫ్ట్ మీరు ఏదైతే ఆడచ్చు, నేను లెఫ్ట్ కాకినాను, మీరు ఆడకండి. అమ్మో ఎవరు కొట్టినా కొట్టేస్తుంది. అదే చెప్పిన నేను. అంటే తర్వాత చెప్పండి, మీ సెట్స్ చేయాలా, ఎవరైనా ఎక్కువ చేస్తే వాళ్ళ గిఫ్టా? బోనాలు లోపల పెట్టండి. అయ్యి బాబాయ్, ఈవిడ అన్ని దొరుకుతాయి నీకు. సుమిత్ర పెద్ద ఎక్స్పర్ట్ ఇక్కడ. 100 గాజులే 100 లేవు, మనందరూ కూడా వేసేస్తుందో ఏమో. మళ్ళీ నీకు నోరుకు క్లాస్ పెట్టా. ఎన్ని రకాలు వేసారు గాజులు బాబు. అక్కడ దేవిక గారి ప్లానింగ్ మామూలుగా ఉంటుంది ఏంటి. 5 వేసింది. 5 సెట్ ఆఫ్ 2 ఓన్లీ, సెట్ ఆఫ్ ఓన్లీ 2. ఎందుకంటే 4 పెట్టలేము కదా, చూసిన నేను అవి 4 పెట్టకపోతే సెట్లు కాకపోతే మజా రాదు, సెట్లు అయితే కొద్దిగా మజా వస్తుంది కదా. కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందా? చెప్పకు కన్ఫ్యూజ్ అవుతారు. టైం చెప్తారు. 1 2 3 4 5 6 7 8 9 10. 10 1 2 3 4 5 6 7 8 9 10 10 వచ్చాయి. స్టార్ట్ చేయి, టైం అయిపోయింది అక్కడ. 1 2 3 ఏమన్నా బోనం ఎత్తుతుందా? బోనం కరెక్ట్గా బోనం ఎత్తుతుంది అక్క. ఎక్కడ మాధవికి ఎక్కడ మ్యాచ్ అయిపోయిందట. మిమ్మల్ని కాదు, మీరు మాట్లాడకూడదు, కాన్సన్ట్రేషన్ పోతుంది. వాళ్ళు ఏమైనా మాట్లాడినాయి. దగ్గరే ఉండి చూసింది కదా. పెట్టు 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 పెట్టు. కానీ సుమిత్ర టైం అయిపోయింది సుమిత్ర. ఈవిడ కూడా 10 సెట్లు చేశారండి.
స్టాప్ అనేది వినిపించాలి. ఈ చెయ్యి అడ్డం పెడుతుంది. ఈడ మోగుతుందో అటు చేయడం పెడతారు మరి పెట్టేస్తున్నారు కదా. నాకు లక్కలేదు. ఉంది ఉంది కానీ ఫాస్ట్ తీయండి, గబగబ తీసేయండి. తర్వాత సెట్. అమ్మయ్య, కులానికి ఒకటి వస్తుందండి. మనకి అది కలిసి రాదు ఎక్కడ. అదే కదా, అయిపోయినాక కలుస్తుంది. ఇప్పుడు కలిస్తాయి, ఇప్పుడు వస్తాయి అన్ని గాజులు వచ్చినాయి కదా, దిగినాయి కదా. ఇక ఇప్పుడు ఏదైనా దిగుతుంది. 30 seconds అయిపోయినాక కలుస్తుంది. దిగుతుంది ఇప్పుడు. దిగి చూసుకోండి ఒకసారి. అట్లా స్టాప్. 1 2 3 4 5 6 7. మీ ఫ్రెండ్స్ మీరు చెప్పినప్పుడు నేను 7 సెట్స్ చేశాను. ఇదిగో ఇక్కడ ఈ చిన్న పాప వాళ్ళ ఫామ్లో ఉందండి, నేపాలీస్. ఎంత క్యూట్గా ఉందో, 6 months అట. దాని పేరు కరిష్మా. నాకైతే ఇంటికి తెచ్చేసుకోవాలనిపించింది, క్యూటీ పైలా ఉంది అది. సో ఇదండి ఈరోజు మా వీడియో. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్. జై హింద్.